హాయ్, ఈరోజు మేము చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తున్నాం అనమాట. ఈ ట్రిప్లో నేను నా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూడండి. అండ్ అలానే ఇది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మేము ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసాం. వితిన్ 250 కూడా కాదు, ఇంకా చాలా తక్కువే. సో మీరు కూడా ఈ వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేము తాంబరం నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో తాంబరంలో మేము ఎక్కిన బస్సు ఏంటంటే 515 అనమాట. సో ఎవరైనా చెన్నై నుంచి ఎక్కాలనుకుంటే అక్కడ నియర్గా ఉండేది కోయంబేడు బస్ స్టాండ్. సో అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు మహాబలిపురానికి ఏ బస్ ఎక్కాలో. సో మీరు అక్కడి నుంచి ఎక్కచ్చు. మాకు తాంబరం దగ్గర కాబట్టి సో మేము ఇక్కడి నుంచే డైరెక్ట్ ఆ బస్ ఎక్కాను అనమాట. సో తాంబరం నుంచి చాలా దగ్గరే, 1.5 అవర్స్లో వెళ్ళిపోతుంది. బట్ కోయంబేడు నుంచి ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా, సో 2.5 అవర్స్ అవుతుంది అనమాట. అండ్ అలానే ఎవరైనా చెన్నైలో ఏమైనా ట్రిప్ 2 days 3 days అలా ప్లాన్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే సో మీ ట్రిప్లో ఈ మహాబలిపురాన్ని కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ ట్రిప్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నేను ఖచ్చితంగా చెప్తాను. సో అలాగే ఇక్కడ ఎక్కువగా ఉండేది రాతితో చేసిన శిల్పాలు అనమాట. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ నేను గమనించింది. అలాగే హ్యాండ్మేడ్తో చేసిన బ్యాగ్స్ కానీ క్యాప్స్ కానీ ఇట్లా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మహాబలిపురానికి ఇంకొక పేరు కూడా ఉంది, అది మామల్లపురం. సో ఆ పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఇక్కడంతా మహాబలిపురం అనేది ఏముండదు, మామల్లపురం అని కూడా పిలుస్తారు. సో మనం బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ నేను మర్చిపోయాను, ఈ బస్సుకి వాళ్ళు ఛార్జ్ చేసింది ఏంటంటే ఓన్లీ 43 రూపీస్ అనమాట. పర్ పర్సన్కి వీళ్ళు 43 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. సో అట్లా చూడండి, ఎదురుగా ఆ షాప్ కూడా ఆ రాతితో చేసిన శిల్పాలని, అది ఆర్ట్స్ అనమాట. సో అక్కడ కూడా చాలా అంటే చాలా ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా రుబ్బురోళ్ళు, అలా చాలా బొమ్మలు కానీ అట్లాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. అట్లాగే మనం బస్ దిగి ఇట్లా వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ మంచిగా ఒక టెంపుల్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే వెళ్ళండి. అట్లాగే మేము స్ట్రైట్గా వచ్చేసాము. సో ఫస్ట్ ఇది మేము మధ్యాహ్నం టైంలో వెళ్తున్నాం. సో అక్కడ బీచ్లో చాలా ఎండగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మేము ఇక్కడ ఈ రాక్ది, అంటే నేను ఆల్రెడీ ముందు వచ్చాను కానీ ఎప్పుడు నేను ఇక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇది సెకండ్ టైం వచ్చాను. బట్ ఈ రాక్స్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. సో మేము ఫస్ట్ ఇక్కడ చూసేసి తర్వాత ఈవినింగ్ టైం అట్లాగా టెంపుల్కి అండ్ బీచ్కి వెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట. సో ఈ రాక్కి కూడా వాళ్ళు టికెట్ అనేది తీసుకుంటున్నారు. సో పర్ పర్సన్కి ఇక్కడ కూడా 40 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా, అంటే అన్నీ రాళ్ళతో ఉంది. సో దానిపైన అన్నీ ఒక శిల్పాల్లాగా అన్నీ చెక్కేస్తున్నారు కూడా. సో ఈవినింగ్ కాబట్టి, అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆ టైం కాబట్టి, అందులో వీకెండ్ కూడా కాబట్టి పిక్నిక్ లాగా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లాగా స్కూల్ నుంచి పిల్లలు కానీ చాలామంది ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మేము వెళ్తూ ఉన్నాము, అంటే టికెట్ తీసుకునేదానికి. వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట, హాయ్ చెప్తున్నారు. సో అట్లాగే మా ఫ్రెండ్కి బాగాలేకుంటే తను ఒక జ్యూస్ తాగింది. తర్వాత మేము టికెట్స్ తీసుకున్నాం అనమాట. చెప్పా కదా, టికెట్స్ కూడా 40 రూపీస్ అట్లా పడింది. సో ఇంకా మేము ఎటు వెళ్ళాలా అని చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ చాలా అంటే చాలా రాళ్ళు, అంటే రాళ్ళని కాదు దానిపైన అంటే ఏమంటారు చెక్కింది చాలా అంటే చాలా బాగుంది. శిల్పాలు కానీ అండ్ యానిమల్స్ అంటే ఏనుగులు కానీ కోతులు ఇట్లాగా చాలా చెక్కున్నారు. అలాగే అమ్మాయి బొమ్మలు అట్లా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా వచ్చి చూడండి. అట్లాగే ఇక్కడ చెప్పాను కదా ఇందాక స్కూల్, చాలా అంటే ఒక 4-5 స్కూల్స్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ అనే వాళ్ళు వచ్చారనమాట, చిన్నపిల్లలు. సో వాళ్ళకు కూడా ఒక ట్రిప్ లాగా స్కూల్ వాళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. సో ఇది చూసారు కదా, ఒక గుహలాగా ఉంది. లోపల వరాహస్వామి ఉంటారనమాట, అంటే విగ్రహం ఉండదు, ఈ రాతి పైన ఈ స్కల్ప్చర్ పైనే ఆ బొమ్మను అనేది చెక్కారనమాట. సో ఇది దానికి సంబంధించిన టెంపుల్ యొక్క హిస్టరీ లాగా. సో అది చూసేసాక మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో నేను ఫస్ట్ ఇది చూడంగానే మనకి గోపురంకి బేస్ ఉంటుంది కదా, అది కట్టేసి వదిలేసారేమో అని అనుకున్నాను. బట్ అది కాదంట. సో నార్మల్గా ఇది ఉండడమే ఇట్లనే అంట. అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో అదే అనమాట లైట్ హౌస్. సో మనం ఈవినింగ్ టైం అక్కడికి అలో చేస్తారు. సో మనం పైకి వెళ్ళి కూడా ఆ వ్యూని కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్లాగా ఇక్కడ కూడా కొద్దిసేపు మేము చాలాసేపు ఉన్నాము. అంటే బయట చాలా ఎండగా ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ కొద్దిగా చల్లగా ఉందని ఇక్కడ కొద్దిసేపు ఉండేసి మేము ఫొటోస్ అట్లాగా ఉన్నాము. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా వ్యూ చాలా బాగుంటుంది, చూపిస్తాను ఆగండి. బీచ్ కూడా ఇక్కడ నుంచి మనకి బాగా కనిపిస్తుంది, కాకపోతే ఎండగా ఉంది ఎక్కువ. సో అదే అనమాట బీచ్ అక్కడి నుంచి కనిపించేది. సో ఇట్లా మేము ఇంకా అది చూశాక కొద్దిగా బయటే కొద్దిగా అక్కడంతా తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఎండ ఎక్కువ అయిపోయింది. సో మేము అంబ్రెల్లాస్, స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇట్లా అన్నీ తెచ్చుకున్నాము. సో తెచ్చుకున్నాం కదా అనేసి కొద్దిగా వాటర్ తాగేసేసి ఇట్లా గొడుగులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం అనమాట అటు ఇటు. సో అట్లాగా
తిరుగుతూ ఉన్నాము. అక్కడే మాకు ఒక బావి కూడా కనిపించింది. బావి అనేది చాలా బాగుంది, కాకపోతే కొద్దిగా లోపలికి ఉంది, అంటే వాటర్ కూడా అంత ప్యూర్గా ఏం లేవు, కానీ బావి బాగుంది. అండ్ ఇది కూడా ఇంకొక రాక్ లాగా అనమాట. ఇది ఏంటంటే కింద నుంచి పైకి ఎక్కి రావాలి, స్టెప్స్ ఇట్లా ఏముండదు, డైరెక్ట్ రాక్ పైన ఎక్కేసి రావాలి. బాగుంది అది కూడా. ఇట్లాంటి ట్రిప్స్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. జోకులు వేసుకుంటూ అట్లా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇందాక చెప్పాను కదా బావి అనేసి, సో ఇదే అనమాట. సో వాటర్ ప్యూర్గా లేవు, బట్ లోతుగా బాగుంది. దానికి కింద నుంచి మెట్లు ఉన్నాయి, అదిగోండి అక్కడ మెట్లు. సో ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చి ఆ బావిని చూడాలన్నమాట. సో ఇది ఇందాక ఒక పెద్ద రాయి కనిపించింది కదా, సో అక్కడే. సో ఎప్పటి నుంచో అక్కడ సంథింగ్ అందరు జారుతూ ఉన్నట్టున్నారు, ఒక షేప్ లాగా పడిపోయింది. సో మనం ఈజీగా అక్కడ కూర్చుంటే ఈజీగా జారిపోతున్నాం అనమాట. సో దాన్ని బాగా మేము కొద్దిసేపు చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఎంజాయ్ చేసినాక ఏమైందంటే ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్దాము, ఇంకా టైం అయిపోతుంది అనేసేసుకొని మేము వచ్చేసామన్నమాట. సో వచ్చేసాక ఇక్కడ చూస్తూ ఉన్నాము ఏది బాగుంది అంటే ఏమైనా కొనాలా అది ఇది అనేసి. సో ఫ్రెండ్స్ గాగుల్స్ అని చెప్పి ఇవి పర్సులు అని చెప్పి చాలా చూసారు. ఇద్దండి ఇక్కడ షాప్లో చూస్తూ ఉన్నారనమాట, అంటే ఏం బాగుంది ఏమైనా తీసుకుందామా అది ఇది అనేసి. ఫ్రెండ్ కూడా ఒక పూసల దండ ఒకటి ఉంటుంది కదా, అది కొనుక్కుంది అనమాట. సో తినొచ్చేసి గాగుల్స్ ఎండబడుతుంది కళ్ళకి అనేసి గాగుల్స్ కొనుక్కుందాము అనేసి చూస్తూ ఉంది. సో అలాగే ఇందాక చెప్పాను కదా ఇక్కడ హ్యాండ్మేడ్వి చాలా ఉంటాయి ఇలా రాళ్ళతోని. సో అక్కడ చూడండి రిబ్బురోలు కానీ బొమ్మలు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. సో అవి కొన్ని చూసేసాక కొనుక్కున్నాక మేము ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. నడుచుకొని అక్కడ టెంపుల్ దగ్గరికి బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో అట్లా ఆటోస్ ఏం మాట్లాడాల్సుకునే అవసరం ఏమి ఉండదు. సో చూసారు కదా ఇక్కడ చూడండి ఇంకా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. సో అన్ని దేవుడు బొమ్మలు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, బుద్ధుడిది అట్లాగా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. సో ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతే మనకు అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, మనకి రైట్ సైడ్లో బీచ్ ఉంటుందన్నమాట. అంటే వే అలా ఉంటుంది. సో రైట్ సైడ్లోకి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ బీచ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో టికెట్ తీసుకొని తర్వాత మనం లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ని చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మేము టికెట్ తీసుకొని, అంటే ఫస్ట్ మేము అది తీసుకుని టికెట్ చూసుకొని టెంపుల్ చూసుకొని తర్వాత బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో టికెట్ కౌంటర్కి వచ్చేసాము. సో ఇక్కడ మేము మనీ ఇచ్చే తీసుకున్నాము. ఇక్కడ స్కానర్ కూడా ఉంది, బట్ అది మాకు పాన్ కార్డు, పాన్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. సో అందుకని ఎందుకులే అనేసి మేము ఓన్లీ మనీ ఇచ్చేసి టికెట్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇవి మా టికెట్స్. ఇది కూడా సేమ్ 40 రూపీసే పడింది ఒక్కొక్కరికి. సో అవి తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ ఎక్కువ ఫారినర్స్, చిన్నపిల్లలు అందరు అవే ఉన్నారు. అంటే ఇంకా ఫారినర్స్ చెప్పడం మర్చిపోయాను, మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా కాశ్మీర్ యొక్క రాజు ఉంటాడు కదా, ఆయన వచ్చారనమాట. సో ఆయన కూడా బాగా సెక్యూరిటీ ఎక్కువగా ఉండింది. సో కాశ్మీర్ రాజు అనేసి, అంటే మీన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి రాజు అనమాట. సో ఆయన కూడా వచ్చారు. సో ఆయన కూడా మేము చూసాము. సో తర్వాత ఇంకా ఇట్లాగా మొత్తం పిల్లలే ఉన్నారనమాట. టెంపుల్ అంతా అక్కడ మహాబలిపురం అంతా. సో మొత్తం చెప్పా కదా ఇందాకే 5 or 6 స్కూల్ నుంచి మొత్తం స్టూడెంట్స్ అంతా వచ్చారు. అందులో వీకెండ్ కదా, అందుకని ట్రిప్ లాగా ప్లాన్ చేసి. సో అట్లాగా ఇంకా చాలా బాగుంది. సో అటు సైడ్ బీచ్ ఉంటుంది, ఇట్లాగా మధ్యలో చుట్టూ గార్డెన్ ఉండి మధ్యలో ఆ టెంపుల్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా బీచ్ ఉంటుంది. ఆ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే చూడండి, మీరే చూపిస్తాను. ఇదే అనమాట వ్యూ, చాలా బాగుంటుంది చూడండి. సో అది చూసేసుకున్నాక మేము ఇంకా టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి చూసుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. వెనక సైడ్ నుంచి శివలింగం ఉంటుంది మనకి, అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి మనకి రాతి, అంటే ఒక రాయి పైన శిల్పం చెక్కినట్టు శివుడిది, పార్వతిది,
విగ్రహం అనేది చెక్కారనమాట. చాలా చాలా బాగుంది. సో వెనక సైడు అట్లా ఉంటుంది, ముందు సైడు శివుడు పార్వతి ఉంటారు. సో చూసారు కదా, చాలామంది పిల్లలు ఉన్నారు. సో ఒక ట్రిప్కి వచ్చాను, ఇంత మంచి ట్రిప్కి వచ్చానన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంతమంది జనాలు ఉండేసరికి. సో చాలా చాలా బాగుంది. ఆ గోపురం కూడా, దానిపైన ఉన్న స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అట్లాగే యూనిక్గా డిఫరెంట్గా కూడా ఉండింది. సో అట్లాగా మేము చుట్టూ చూసుకొని కొద్దిగా అట్లా ఫొటోస్ వీడియోస్ అవన్నీ చూసేసుకొని తర్వాత మేము వెనక్కి వచ్చేసి అక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్ళి సో బీచ్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో బీచ్ అయితే చాలా బాగుంది. అందులో సన్సెట్ కాబట్టి ఇంకా చాలా బాగుంది వ్యూ కానీ, చల్ల గాలి. సో అక్కడే ఉండాలి అన్నంత ఫీల్ అయితే వచ్చింది. సో అక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ చాలా రాక్స్ ఉన్నాయి. సో మేము ఆ రాక్స్ అన్ని ఎక్కి పైకి వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి చాలా వ్యూ బాగుంటుంది. కానీ జస్ట్ మిస్గానే అయ్యిందంటే మాత్రం మధ్యలో ఆ రాక్స్ కింద ఉన్న మధ్యలో పడిపోతాం. సో జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. సో మేము ఫైనల్లీ కొద్దిగా కష్టపడి రీచ్ అయిపోయామన్నమాట, ఎట్లో గట్లా సక్సెస్ఫుల్గా. సో బాగుంది అక్కడికి ఎక్కాక ఎక్స్పీరియన్స్, ఆ వ్యూ కానీ అంతా చాలా బాగుంది. సో ఫొటోస్ వీడియోస్ అవన్నీ బాగా తీసుకున్నాము. సో ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్స్ కూడా అందరూ చేసుకుంటూ ఉన్నారనమాట, బాగుంది. తర్వాత ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము, ఆకలిస్తానింది. సో ఇంకా స్ప్రింగ్ పొటాటో, బ్రెడ్ ఆమ్లెట్, ఇట్లాగా బజ్జీలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా బీచ్ అంటే. సో ఏవో కొన్ని అట్లాగా తినేసామన్నమాట. సో ఇంకా తినేసేసి రిటర్న్ అయిపోయాము. సో మేము ఎక్కడైతే బస్ అనేది దిగామో అక్కడి నుంచే రిటర్న్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మేము అక్కడికే వెళ్ళగానే బస్సు ఉన్నదనమాట. సో దానికి మేము రిటర్న్ అనేది వెళ్ళిపోయాము. సో మాకు చాలా తక్కువే పడింది. మార్నింగ్ 43 బస్కి, ఈవినింగ్ కూడా 43 పడింది. అండ్ మధ్యాహ్నం రాక్ టైంకి 40 అక్కడ తీసుకున్నారు పార్క్ దగ్గర. అండ్ అట్లాగే టెంపుల్కి కూడా 40 తీసుకున్నారు. సో ఫుడ్ అటు ఇటుగా తిన్నాము. సో ఎందుకంటే మధ్యాహ్నం మేము అక్కడే పీజీ నుంచి మేము తినేసే వచ్చాం కాబట్టి సో చాలా 250 లోపల అయిపోయింది. సో మా ఈ ట్రిప్ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైనా చెన్నైకి వస్తే ఈ ట్రిప్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ దిస్ వీడియో ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ.